హాయ్ గైస్, వెల్కమ్ టు ఇంజనీర్స్ కంపస్. సో ఈ రోజు వీడియోలో మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలనే 7 స్టెప్స్ అయితే ఫాలో అవ్వబోతున్నాం. సో ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే మీకు జాబ్ అనేది తెచ్చుకోవడానికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ముందుగా అయితే ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ 34 సబ్స్క్రైబర్స్లో అయితే 700 అయిపోతారు. సో సపోర్ట్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ప్రెజెంటేషన్లో అయితే మీకు ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్గా మనం ఏం తెలుసుకోవాలంటే ఎక్కడ ల్యాక్ అవుతుందో అనేది తెలుసుకుందాం. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే కెరీర్ క్లారిటీ అనేది ఉండదు. సో చాలామంది టాలెంట్ ఉంటుంది, మంచి మార్క్స్ ఉంటాయి, కానీ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ తెలుసుకుంటేనే మీకు ఫస్ట్ ఒక రోల్ అనేది ఫిక్స్ అవుతారు, దాని మీద జాబ్స్ అనేవి వస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఒకేసారి ఒక డెవలపర్ రోల్కి, ఒక డేటా సైంటిస్ట్ రోల్కి, ఒక మెకానికల్ రోల్కి లేదా సివిల్ రోల్కి ఇలా దొరికిన రోల్కి అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎటువంటి చాయిస్ అనేది ఉండదు. అలాగే మీకు ఏమవుతుందంటే అప్పుడు రిక్వైర్డ్ స్కిల్స్ అనేవి ల్యాక్ అవుతాయి. ఎందుకంటే మీరు ఒకేసారి 4 స్కిల్స్ లేదా 4 రోల్స్లో అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, వాటికి కావాల్సిన స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. అవి మీరు నేర్చుకున్నా కానీ సగం సగమే నేర్చుకుంటారు, ఎందుకంటే మీకు టైం ఉండదు కాబట్టి. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. అదే ఫర్ సపోజ్ మీరు ఒకే రోల్ అనేది చూస్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు స్కిల్స్ కూడా కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. మీకు ఈజీ అయిపోద్ది. ఆటోమేటిక్గా జాబ్ తెచ్చుకోవడానికి మీకు ఫస్ట్ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే స్కిల్స్ కూడా మనకి ఎలా ఉండాలంటే టెక్నాలజీ తగ్గట్టు స్కిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్ అంటే కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. అది కూడా ఎలా నేర్చుకోవాలంటే ఇప్పుడున్న ట్రెండింగ్ టెక్నాలజీసే నేర్చుకోవాలి. అంటే ఇది ఫస్ట్‌లో అయి నేర్పించారు కదా స్టార్టింగ్‌లో, అలాగే ఉండాలంటే ఇప్పుడు సి నేర్చుకొని మనం ఇప్పుడు కోడింగ్ చేయాలంటే సి లాంగ్వేజ్ చాలా తక్కువ వాడతారు. సో అలా కాకుండా మనకిప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీస్‌లో ఏది ట్రెండింగ్ ఉందో అవి యూజ్ చేసి నేర్చుకుంటేనే మీరు ఈ జాబ్స్ ఫీల్డ్‌లో అనేది సర్వైవ్ అవ్వగలుగుతారు. అందుకనే టెక్నాలజీ తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐడియా లేకపోయినా నేను పలానా రోల్ అనుకుంటున్నాను, దీని 2026లో ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏంటి అంటే నేను అవి మీకు కామెంట్ రూపంలో మెన్షన్ చేసి చెప్తా. సో మీరు కమెంట్ చేయండి. అలాగే వీక్ రెజ్యూమ్. చాలా కాలేజెస్‌లో మనకి రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో నేర్పించరు. ఎందుకంటే అది వాళ్ళ సిలబస్‌లో ఉండదు కాబట్టి సో అవి నేర్పించరు. అక్కడే మనకు మైనస్ అవుతది. ఎందుకంటే రెజ్యూమ్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారంటే మనం అనుకుంటాం. అంటే మనం ఒక రెజ్యూమ్ పెడితే అయన్నీ వాళ్ళు చదివేసేసి దాంట్లో ఏదైనా నచ్చకపోతే తీసేస్తున్నారేమో అనుకుంటాం. కానీ అక్కడ జరిగే రియాలిటీ ఏంటంటే మీ రెజ్యూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వేకెన్సీస్ ఉన్న ఒక కంపెనీలో మీరు రెజ్యూమ్ పెడితే మీరు ఒక్కరే బెటర్ కదా! అరౌండ్ 1000-10,000 మెంబర్స్ పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే అవన్నీ చదవలేరు కదా! వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఏటీఎస్ రెజ్యూమ్ చెక్కర్ అని ఉంటాయి సాఫ్ట్‌వేర్స్. వాటిలో ఏసేసేసి ఒక స్కోర్ చూస్తారు. ఒక టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. 85+ స్కోర్ వచ్చిన రెజ్యూమ్స్ వరకే కన్సిడర్ చేద్దామని. అవి చాలా తక్కువొస్తాయి. సో, అక్కడే మనకి చాలామంది రెజ్యూమ్స్ అనేవి కన్సిడర్ చేయకుండానే పోతాయి. వాళ్ళకి స్కిల్ ఉన్నా, వాళ్ళు బాగా టాలెంటెడ్ ఉన్నా, ఆ స్కోర్ లేకపోవటం వల్ల వాళ్ళ రెజ్యూమ్ చూడరు కాబట్టి, ఆళ్ళకింత స్కిల్ ఉందని గూడా వాళ్ళకి తెలీదు కాబట్టి అక్కడే పోద్ది. అప్పుడే మనం అనుకుంటాం, అదేంటి నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది, నేను కాలేజ్ లెవెల్‌లోనే ఇన్ని నేర్చుకున్నాను, కానీ ఎక్కడ మనకేంటి రావట్లేదు జాబ్ అంటే, మీ రెజ్యూమ్‌లోనే ఉంది మైనస్. సో, ఆ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలనే దాని మీద గూడా వీడియో చేశాను. మీరు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో, పూర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో, ఏమవుతది మీరు ఎక్కువగా ఈ డిఫరెంట్ రోల్స్‌కి అప్లై చేస్తే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటది. అలాగే మీరు ఒక రోల్ తీసుకున్నా, ఆ రోల్‌లో స్పెసిఫిక్‌గా కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ కంపెనీ రిక్వైర్మెంట్ ఉంటది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. సో, ఆ రోల్ వచ్చింది, మీరు అప్లై చేస్తారు. సో, అక్కడొచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కాదు, రియాక్ట్ కావాలన్నారనుకోండి. మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వచ్చు గానీ రియాక్ట్ అంత ఐడియా లేదనుకోండి. సో, మీరు జావా డెవలపర్ అయినా గానీ అక్కడ మీకు మైనస్ అవుతది. ఎందుకు? వాళ్ళ రిక్వైర్మెంట్ రియాక్ట్. సో, ఎప్పుడైనా మీరు కంపెనీకి అప్లై చేసేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని చూసుకొని, అది మనకొచ్చా? ఒకవేళ రాకపోతే మనం నేర్చుకుంటే అవుతదా? అనే ఒక క్లారిటీ ఉంటే, అప్పుడు మీరు నేర్చుకొని ఎళ్తారు కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కి మెయిన్‌గా చేయాల్సింది అదే. మీరు అప్లై చేసే కంపెనీ రోల్‌కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏం టూల్స్ కావాలనే దాని మీద ప్రిపేర్ అవ్వాలి. సో, నో ప్రాపర్ జాబ్ స్ట్రాటజీ. సో, దొరికింది ఓపెన్ చేసాం, లింక్డ్ఇన్ ఓపెన్ చేసాం, నౌకరీ ఓపెన్ చేసాం, ఇండీడ్ ఓపెన్ చేసాం. 10 జాబులున్నాయి డెవలపర్స్ మీద, లేకపోతే 10 జాబులున్నాయి డేటా సైంటిస్ట్ మీదని అప్లై చేసుకుంటా పోయారనుకోండి, అవ్వదు. మీరు ఒక క్లారిటీ పెట్టుకోండి. మీరు ఏ టూల్స్ మీకు బాగొచ్చు, ఆ టూల్స్ మీద రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, అవి వరకే ఫిల్టర్ చేసుకొని వాటికే అప్లై చేస్తే
మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ రెజ్యూమ్‌లో స్కిల్స్ అవే ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ అదే. సో, మీరు చెక్ చేసే జాబ్ కూడా ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతది. మీకు కాల్ అనేది వస్తది. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. సో, అదే ఆ జాబ్ స్ట్రాటజీ అనేది మీకుండాలి. సో, నెక్స్ట్ స్లైడ్‌లో మనకి స్టెప్ 1 ఏందంటే కెరియర్ క్లారిటీ, సెల్ఫ్ అనాలిసిస్. సో, మీకు ఓన్ అనాలిసిస్ అనేది ఉండాలి మీ మీద. లైక్ నేను ఏది అవుతే ఈజీగా అయిపోద్ది నాకు. ఏది చేస్తే జాబ్ అనేది నేను ఈజీగా క్రాక్ చేయగలను అనే ఒక సెల్ఫ్ అనాలిసిస్ మీకుండాలి. అలాగే ఈ పాత్ మీదే నేనెళ్ళాలి. ఒక ఏసుకోవాలి. ఒక ట్రాక్ ఏసుకొని ఇంకా దాంట్లో ఎన్ని అడ్డంకులొచ్చినా నేను దీంట్లోనే క్రాక్ జేయాలనుకుంటేనే మీరవుతారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇదొద్దంటున్నారు. ఇది మారిపోదాం అంటే అవ్వదు. ఒకవేళ మీరు నిజంగా దీంట్లో హైలీ స్కిల్డ్ ఉంటే, ఒకటే పట్టుకొని కూర్చొనుంటే, ఇప్పుడు గాకపోయినా ఒక 6 మంత్స్‌లో అయినా జాబొస్తది. అలా కాదని జెప్పేసేసి మీరు ఇదైపోయారనుకుంటే, మీరు కెరియర్‌ని బిల్డ్ జేసుకోలేరు. ఓకే. ఈరోజు జాబొస్తది. ఈరోజంతా బానే ఉంటది. కానీ ఒక నెక్స్ట్ 3, 4, 5 ఇయర్స్ వచ్చేపాటికి మీకు స్కిల్ అది కాదు గాబట్టి ఎఫెక్ట్ అవుతారు. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది బిల్డ్ జేసుకోలేరు. పోనీ మీరు స్ట్రగుల్ అయినా ఒక 6 మంత్స్ ఆగి మంచిగా బిల్డ్ జేసుకొని దాని మీదే కాన్సంట్రేట్ జేసి చేశారనుకోండి. నెక్స్ట్ 10 ఇయర్స్‌కి ఒక గట్టి పునాదనేది ఉంటది. మీకింకా ఇబ్బందనేది ఉండదనమాట. సో, అదైతే మీకు ఆ కెరియర్ క్లారిటీ అండ్ అనాలిసిస్ అయితే ఉండాలి. సో, మీకు ఇంట్రెస్ట్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏందనేది తెలుసుకోవాలి. జాబ్ రోల్ ఏంటనేది గూడా ఒక క్లారిటీ ఉండాలి. దాని తర్వాత మార్కెట్ డిమాండ్‌ని గూడా జూసుకోవాలి. లైక్ మీరు చేసే రిక్వైర్మెంట్ బాగా లోగా డిమాండ్ ఉంటే, దానికి ఆల్టర్‌నేట్స్ చూడండి. అంటే మారిపోమని గాదు. ఏదైతే ఆ రోల్ ఉందో, ఆ రోల్‌కి ఇంకా ఆల్టర్‌నేట్స్ ఏమున్నాయి? దానికి సిమిలారిటీ ఉన్న రోల్స్ ఏమున్నాయి? లేదంటే దీన్ని నేను ఇలాగే చేసుకోగలుగుతానా జాబ్ లాగే? లేదంటే ఫ్రీలాన్సింగ్ టర్మ్స్‌లో గూడా ఇది చేసుకోవచ్చా? సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ జూసుకోవాలి. దాని తర్వాత స్కిల్ గ్యాప్స్. మీకెక్కడ ఏది ల్యాక్ అవుతుంది? అంటే మీరు ఒక రోల్ అనుకున్నారు. ఆ రోల్‌లో మీకు ఏ మైనస్ పాయింట్ ఉందనే దాన్ని మీకున్న టైంలో దాన్ని ప్లస్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతది. ఓకే. నెక్స్ట్ స్టెప్. సో, స్టెప్ 2 వచ్చేసరికి లెర్న్ రిక్వైర్డ్ స్కిల్స్. సో, మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు మనకి ఏదైతే ఒక జాబ్ రోల్ అనుకుంటున్నామో దానికి మీకు చాలా పార్ట్స్ ఉంటాయి. నేను మీకు కొన్ని పోస్ట్‌లు గూడా నేను కమ్యూనిటీ పోస్ట్‌లు ఏస్తాను. సో, ఈ రోల్‌కి ఈ పాత్ ఉంటది. ఇన్ని స్కిల్స్ ఉంటాయనేది మీరు కమెంట్ జేస్తే ఆ రోల్‌కి ఏం గావాలో అయన్నీ కమ్యూనిటీ పోస్ట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ జేయండి. సో, మీరు అనుకున్న రోల్‌కి ఏమేం టెక్నాలజీస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆటో క్యాడ్ వచ్చేసరికి మెకానికల్స్‌కి యూజ్ అవుతది. సో, పైథాన్, ఎక్సెల్ సో, ఒక్కొక్క రోల్‌కి ఒక్కొక్కటి యూజ్ అవుతది గదా! సో, ఆ టెక్నాలజీస్ అనేవి మీరు తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటది. అలాగే కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. మీరు హెవీగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనట్లేదు. సో, మీరు మాట్లాడేది ఎలా ప్రాక్టీస్ అవ్వాలంటే, మీరిప్పుడు నేర్చుకున్న టర్మినాలజీని కొంచెం ఇంగ్లీష్‌లో కన్వర్ట్ జేయండి. మీరు తెలుగులో నేర్చుకున్న దాన్ని ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై జేస్తే, మీకు రేపు జాబ్ చేసేదానికెళ్ళినప్పుడు లైక్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు గూడా ఈజీ అవుతది. ఎందుకంటే, మనకి అది పుట్టుకతోనే వచ్చిన భాష గాదు ఇంగ్లీష్ అనేది. సో, మనం మైండ్‌లో తెలుగులో అనుకోని దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంగ్లీష్‌లో మాట్లాడాలి గాబట్టి, టైం పడతది గాబట్టి మీరేం జేయాలంటే ముందే ప్రిపేర్డ్‌గా ఉండాలి. లైక్ అదేదో బట్టి కొట్టినట్టు గాదు. మీకు ఆ టర్మినాలజీలో మీకు ఇంపార్టెంట్ ఏది చెప్పాలనుకుంటున్నారనే ప్రొనౌన్సియేషన్ మీకొచ్చుండాలి. అప్పుడు మీకు ఈజీ ఉంటది. సో, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అయితే ఉండాలి. ఎక్కడైనా ఒక ఫ్రెషర్‌ని ఫండమెంటల్సే అడుగుతారు. లైక్ బేసిక్స్ అనేవి అడుగుతారు. హెవీగా మీరు ఏదేదో చేసేస్తారు అనరు. ఎంతవరకు మినిమమ్ నాలెడ్జ్ అన్నా వీళ్ళనుకున్న కేటగిరీలో ఉందా? లేదా? అనేది వాళ్ళు చెక్ జేస్తారు. సో, ఆ నాలెడ్జ్ మీకుంటే మీకు ఈజీ అయిపోద్ది జాబ్ తెచ్చుకోవడం. సో, నెక్స్ట్ లెంథీ అయిపోయింది. కుదిరితే నేను ఇది 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తా. లేదనుకుంటే లాంగ్ వీడియో చూడగలుగుతానంటే లాంగ్ వీడియో చూద్దురు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.